అందరికీ ప్రైజ్ ద లార్డ్. మరి ప్రార్థన బలిపీఠము అనే థీమ్ మీద బేస్ చేసుకొని మరి ఈ 40 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్స్ నడిపించడం జరుగుతుంది. మరి అందరూ పాల్గొనాలని ఆశిస్తున్నాను. మన జీవితంలో మన హృదయాన్ని ఒక ప్రార్థన బలిపీఠంగా మనము తయారు చేసుకోవాలని మరి చూస్తా ఉన్నాము. మన హృదయాలని ప్రార్థన బలిపీఠంగా చేసుకోవడం ఎంత ప్రాముఖ్యమైనది మన జీవితంలో. ఎందుకంటే ప్రతిసారి మన హృదయాలని దేవుడికి అర్పిస్తాం. మన హృదయాలని దేవునికి ఒక అర్పణగా అర్పిస్తాం కనుక మన హృదయాన్ని దేవుని యొక్క బలిపీఠంగా చేసుకోవడం చాలా ముఖ్యమైన విశేషం. ఈరోజు మన టాపిక్ మరి ఏంటంటే ప్రేయింగ్ ఫర్ స్ట్రెంగ్త్ ఇన్ ట్రయల్స్. మరి శ్రమలలో వచ్చినప్పుడు, ఆటంకాలు వచ్చినప్పుడు ప్రార్థన, శక్తి కోసం ప్రార్థన చేయడం ఎలా చేయాలి? అసలు ఎందుకు చేయాలి మనము ప్రార్థన? మరి ఆటంకాలు వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాలా? మనుషుల దగ్గరికి వెళ్ళాలా? మరి ఇవన్నీ కొన్ని విషయాలు తెలుసుకుందాం. మన జీవితంలో 2 ఉంటాయి. అవి ఏంటంటే సంతోషాలు మరియు ఆటంకాలు, ఇబ్బందులు, సమస్యలు అనుకోవచ్చు. మరి సంతోషాలు అంటే లోకంలో చెప్తారు కదా! సంతోషాలు వచ్చినప్పుడంట చాలామంది వచ్చి సంతోషాన్ని పంచుకుంటారంట. కానీ ఎప్పుడైతే బాధ వస్తదో, ఎప్పుడైతే ఇబ్బంది కలుగుతుందో చాలా తక్కువ మంది మనతో బాధను పంచుకోవచ్చు. లేదా అసలు ఎవరు కూడా పంచుకోకపోవచ్చు. మనం ఒక్కరమే మిగలొచ్చు ఆ బాధలో. కాబట్టి ఈ 2 విశేషాలుంటాయి. మరి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే సంతోషంగా ఉన్నప్పుడు వెళ్ళి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని చెప్తుంది వాక్యం. మరి అలానే బాధలో ఉన్నప్పుడు, ఇబ్బందులలో ఉన్నప్పుడు, సమస్యలలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలో కూడా వాక్యం చెప్తుందన్నమాట. మొట్టమొదటిగా మనము అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మనము దేని గురించి మనం వెతకాలి అంటే దేవుని యొక్క శక్తి గురించి మనము వెతకాలి. ప్రార్థన ద్వారా యేసయ్య దగ్గర నుంచి మనము శక్తిని పొందుకోవాలన్నమాట. టు సీ గాడ్స్ స్ట్రెంగ్త్ అండ్ గైడెన్స్ టు ఓవర్కమ్ ద సిచ్యుయేషన్స్. ఇలాంటి ట్రయల్స్ అండ్ సమస్యలు వచ్చినప్పుడు మనము దేవుని యొక్క శక్తిని వెతుక్కుంటూ వెళ్ళాలి. ప్రార్థనలో మనము దేవుని నుంచి శక్తిని పొందుకుంటాము. మరి చాలామంది వేరే వేరే మనుషుల దగ్గరికి వెళ్ళి ఒపీనియన్స్ అడుగుతుంటారు. మాకు ఇలాంటి సమస్య వచ్చిందండి, మరి మీరేం చెప్పాలనుకుంటున్నారు? మీరేమి అడ్వైస్ ఇస్తారు మాకు అని చాలామంది మరి లోకంలోకి వెళ్ళి మరి స్నేహితుల దగ్గర, లేకపోతే బంధువుల దగ్గర, ఇంట్లో వాళ్ళ దగ్గర వెళ్ళి ఒక మీటింగ్ లాగా పెట్టి ఒపీనియన్స్ తీసుకుంటా ఉంటారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే అవన్నీ కొద్దిసేపు పక్కన పెట్టేసి వాక్యములో ఎలాంటి శక్తి మనం పొందుకోవచ్చు అని దేవుని దగ్గరికి వచ్చి ఆయన యొక్క వాక్యాన్ని రిసీవ్ చేసుకోవాలి. చదువుతున్నప్పుడు ఆయన శక్తిని మనం రిసీవ్ చేసుకోవచ్చు అని చెప్తా ఉన్నానమాట. మరి రెండవ పాయింట్ చూసుకున్నట్లయితే సస్టైనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటి మనము సస్టైన్ చేస్తామంటే మన విశ్వాసాన్ని, మన విశ్వాసం ఏదైతే మనము పెంచుకున్నామో మనలో మనము మరి వాక్యం వింటూ మరి దేవుని యొక్క వాక్యం ద్వారా శక్తిని ఏదైతే పొందుకున్నామో, ఏదైతే విశ్వాసం పొందుకున్నామో అది చివరి వరకు మనకున్న సమస్యలలో, ఇబ్బందులలో చివరి వరకు మనము ఆ విశ్వాసాన్ని చూపించే వారిగా మనం ఉండాలి. ఆ యొక్క విశ్వాసాన్ని మనము కొనసాగించాలన్నమాట చివరి వరకు. అలాంటి పట్టుదలతో మనము ముందుకు వెళ్తా ఉండాలి. దేవుణ్ణి ఆ సమయంలో ఏమి ప్రార్థన చేయాలంటే, దేవా నాకు శక్తిని దయచేయి. గివ్ మీ స్ట్రెంగ్త్ లార్డ్, గివ్ మీ పవర్ టు ఎండ్యూర్ దిస్ సిచ్యుయేషన్స్, టు ఎండ్యూర్ ఇన్ యువర్ ఫెయిత్. మరి ఆ పట్టుదలని మనం చూపిస్తూ వెళ్ళాలి. మరి ఆ చివరి మరి ఆ కొనసాగించిన యాత్రలో, కొనసాగించిన సమయంలో చివరిలో ఏముంటుంది అంటే విజయాన్ని దేవుడు మనకి దయచేస్తాడనమాట. మరి ఎందుకు మనము కొనసాగించాలి? మరి ఈరోజు సమస్య వచ్చిందంటే మరి మరో క్షణము, మరో నిమిషంలోనే దేవుడు మనకి విడుదల దయచేయొచ్చు కదా! మరి దేవుడు విడుదల దయచేసే దేవుడు మనతో ఉన్నాడు కదా అని అనుకుంటా ఉంటాము. మరి చాలాసార్లు కృంగిపోతాం కదా మన సిచ్యుయేషన్స్‌లో, మరి ఇబ్బందులలో, సమస్యలలో మనం చూసినట్లయితే చాలాసార్లు కృంగిపోతా ఉంటాం. మరి దేవుని పట్ల మనము ఒక నెగెటివ్ ఫీలింగ్ పెట్టుకొని ఉంటాము. కానీ దేవుడేం చెప్తున్నాడంటే మరి వాక్యంలో ఏదైతే శక్తిని దేవుడిచ్చాడో అది అక్కడి నుంచి రిసీవ్ చేసుకోమని చెప్తున్నానన్నమాట. మరి వెంటనే విడుదల చేయకున్న దేవుడు మనల్ని కొన్నిసార్లు ఆ ఇబ్బందులలో కొనసాగడానికి ఎందుకు మనల్ని ముందుకు నడిపిస్తాడంటే
మరి హోలీ స్పిరిట్ యొక్క ఫ్రూట్స్ కొన్ని కొన్ని ఉన్నాయి. అదేంటంటే ప్రేమ, పేషెన్స్, తర్వాత లాంగ్ సఫరింగ్ ఇలాంటివన్నీ మనలో పెంపొందించడానికి దేవుడు తీసుకువెళ్తా ఉంటాడు. మన సిట్యుయేషన్స్ ఏం నేర్పిస్తాయంటే సహనం ఎలా చూపించాలి. అలాంటి సమస్యలొచ్చినప్పుడు, అలాంటి ఇబ్బందులొచ్చినప్పుడు, ఆటంకాలు ఎదురైనప్పుడు సహనము మనలో పెరుగుతుందనమాట. అలానే మనం ఏదైతే దేవుని దగ్గర నుంచి పొందుకుంటున్నామో ఆ ప్రేమని, ఆ శక్తిని ఇతరులకి కూడా మనము అలాంటి ఆదరణ కలిగించే ఆహ్, వాక్యాన్ని తీసుకువెళ్ళి అందించవచ్చనమాట. మనము ఏదైతే శక్తిని పొందుకున్నామో, ఏదైతే సహనాన్ని మనం పెంచుకున్నామో, ఏదైతే ప్రేమని పొందుకున్నామో, అది ఇతరులకి చూపించే మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు. అలానే మనము మన సమస్యలలో ముందుకు వెళ్తున్నప్పుడు మనము ఒక గొప్ప సాక్ష్యంగా మారతామనమాట. ఇతరులకి గూడా మనం తెలియపరచొచ్చు. చూడు దేవుడు నాకు ఎంత గొప్ప సాక్ష్యాన్ని దయచేశాడు. ఇలాంటి ఇబ్బందులు ఎదురైనప్పటికీ నా చెయ్యి దేవుడు వదలలేదు అని. మూడవదిగా చూసుకున్నట్లయితే ట్రయల్స్ అనేటివి మరి ఏదైతే ఇబ్బందులున్నాయో అవి మన పేషెన్స్‌ని టెస్ట్ చేస్తాయి. మన ఫెయిత్‌ని టెస్ట్ చేస్తాయన్నమాట. కాబట్టి వి హావ్ టు షో పర్సెవరెన్స్ టువర్డ్స్ గాడ్. మరి రెసిలియన్స్ టు ఎండ్యూర్ సిట్యుయేషన్స్. కొన్ని ఇబ్బందులను దాటాలంటే మనలో పట్టుదల ఉండాలి. విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుండే శక్తి మనకి అవసరమై ఉంటుంది. మరి ఎక్కడైతే నిరీక్షణ కోల్పోతామో అక్కడ నిరీక్షణ ఎవరు ప్రొవైడ్ చేస్తారంటే అది దేవుడు ప్రొవైడ్ చేస్తాడు. కాబట్టి ఆ నిరీక్షణనే మనల్ని ముందుకు నడిపిస్తుంది కాబట్టి ఆ సిట్యుయేషన్స్‌లో మనము ధైర్యంగా బయటికి రావాలంటే, ధైర్యంగా వాటిల్ని ఓడించాలంటే, మరి మనకి ఎటువంటి శక్తి అవసరమంటే, దేవుని నుంచి వచ్చే శక్తి అవసరమనమాట. అలానే దేవుడు మనకి కొన్ని నేర్పిస్తా ఉంటాడు. ఆయన యొక్క జ్ఞానాన్ని మనకి దయచేస్తాడు. మరి ఇలా చెయ్యి, నువ్వు అలా చెయ్యి అని నేర్పిస్తా ఉంటాడు. చాలా మటుకు కొన్నిసార్లు మనం ఇబ్బందులలో ఉన్నప్పుడు ఆహ్, మొట్టమొదటి వారం మనం ప్రార్థించగలమేమో కానీ, రెండో వారం, మూడో వారము అలా రోజులు గడిచే కొద్దీ మనము విశ్వాసాన్ని కోల్పోతా ఉంటాం. కానీ దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే, విశ్వాసాన్ని మరి దేనితో మరి వి షుడ్ నాట్ ట్రేడ్ అవర్ ఫెయిత్ విత్ ఎనీథింగ్. దేనితో మనం విశ్వాసాన్ని మార్చుకోకూడదు. మన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుంటూ మరి ముందుకు వెళ్ళాలన్నమాట. కాబట్టి ఆ సమయంలో దేవుణ్ణి మనం అడుగుతాం ఏంటంటే, దేవా ఏం నేర్పించాలనుకుంటున్నావు? మరి నాకు సహనం దయచెయ్యి. మాకు శక్తిని దయచెయ్యి. మరి ఈ సమస్యల నుంచి బయటికి తెచ్చేవాడు నీవే కదా! అని మనము ప్రార్థించాలన్నమాట. ఎప్పుడైతే మనము శక్తి కొరకు ప్రార్థిస్తామో, దేవుడు ఆయన యొక్క గొప్ప ప్రణాళిక మన పట్ల నెరవేరుస్తాడు. మనకి చెప్తూ వస్తాడు. మనల్ని గైడ్ చేస్తాడు. హీస్ ఆర్ గాడ్. అండ్ ఆల్సో లెర్న్ టు థాంక్ గాడ్ ఇన్ దట్ సిట్యుయేషన్స్. కొన్నిసార్లు మనము కృతజ్ఞత కలిగి ఉంటామా లేదా? అన్నీ బాగున్నప్పుడు మరి దేవుని దగ్గరకొచ్చి, మరి సమస్యలలో దేవుడిని విడిచిపెట్టి వెళ్ళిపోతామా అని దేవుడు కూడా చూస్తా ఉంటాడు. హి ఈస్ ఇమ్మాన్యుయల్ గాడ్. అంటే ఇమ్మాన్యుయల్ అంటే ఏంటండి? ఇమ్మానుయేలు అంటే దేవుడు మనతో ఉన్నాడు. గాడ్ ఈస్ విత్ అస్ అని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇలాంటి దేవుడు మనతో ఉన్నప్పుడు ఎలాంటి సిట్యుయేషన్స్‌నైనా మనము ఓవర్‌కమ్ చేయొచ్చనమాట. అయితే ఇలాంటి సిట్యుయేషన్స్‌లో దేవుడు మనకొక మాట ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? యెషయా గ్రంథము 41:10 చూసుకుందాం ఒకసారి. నీవు నా దాసుడమనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. మనము ఇలాంటి సిట్యుయేషన్స్‌లో అనుకోవచ్చు. మరి ఎవరు మనకి హెల్ప్ ప్రొవైడ్ చేస్తారో, ఎవరు సహాయం చేస్తారని చూస్తూ ఉండొచ్చు. మొట్టమొదటిగా ఇలాంటి సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు మనందరం మనుషులమే కాబట్టి ఆహ్, పిల్లలైతే పేరెంట్స్ దగ్గరకొస్తారు. మరి పెద్దవాళ్ళైతే తోటి స్నేహితుల దగ్గరికి వెళ్ళి ఆహ్, చెప్పుకుంటారు వారి యొక్క సమస్యలు. కానీ మన సహాయము ఏ మనిషి దగ్గర నుంచి వస్తదా అని మనం కొన్నిసార్లు దేవుని యొక్క సహాయాన్ని మర్చిపోయి, లేదంటే ఉన్న పరిస్థితి తీవ్రతని బట్టి మరి మనుషుల వైపు మనం చూస్తా ఉంటాం. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, నీకు సహాయము చేయువాడను నేనే అని దేవుడు చెప్తున్నాడనమాట. ఇలాంటి దేవుడి దగ్గరికి మనము వెళ్ళాలి. ఈ ఈ ఈ వచనము ప్రత్యేకంగా దేవుడు మనకి ఆహ్,
మనకి చెప్తున్నాడనమాట. ఈ వచనం ద్వారా ప్రత్యేకంగా మనతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే, మన జీవితం అనేది మనల్ని సృష్టించిన దేవుడు మరి ఆయన యొక్క ఊపిరిని మనలో పెట్టి సృష్టించుకున్నాడు. ఈ జీవితాన్ని కూడా ఆయనే ముగిస్తాడు. కానీ ఈ విశ్వాసపు జర్నీ ఏదైతే ఉందో గట్టిగా పట్టుకొని మనం ముందుకు వెళ్ళాలనమాట. దేవుని పట్ల విశ్వాసాన్ని పట్టుకొని. మరి ఎవరైతే ప్రార్థిస్తారో అలాంటి సమయాలలో మరి సహాయం వచ్చేది దేవుని దగ్గర నుంచి కాబట్టి, ఎవరైతే ప్రార్థిస్తారో అలాంటి సమయాలలో మరి వాళ్ళ యొక్క జీవితం ఎలా ఉంటుందంటే, విశ్వాసంలో గట్టిగా నాటబడి ఉంటుందన్నమాట. మరి వారి యొక్క ఇల్లు అంటే హ్మ్. వారి యొక్క స్పిరిచ్యువల్ లైఫ్ మరి ఎలా కట్టబడి ఉంటుందంటే, ఇసుక మీద కట్టిన ఇల్లులాగా, ఇసుక మీద కట్టిన జీవితంలాగా ఉండదు కానీ, ఒక బండ మీద కట్టిన జీవితంలాగా ఉంటుందన్నమాట. ఎటువంటి తుఫాన్లు వచ్చినా మరి ఆ ఇల్లు కింద పడిపోకుండా మరి దేవుడు సహాయం చేస్తాడు. అలాంటి మనం ఎప్పుడైతే ప్రార్థన మీద ఇల్లు కట్టుకుంటామో, ఒక పెద్ద బండ మీద కట్టినట్టు ఇల్లు నిలుస్తదనమాట. ఎందుకంటే అది చిన్న లెస్సర్ క్వాలిటీ ఉన్న మెటీరియల్స్‌తో కట్టబడలేదు. అది ప్యూర్ క్వాలిటీ ఉన్న ప్రార్థనతో కట్టబడింది కాబట్టి అది నిలుస్తది. మరి దానియేలు విషయంలో చూసుకున్నట్టయితే ముమ్మారు దేవునికి ప్రార్థించేవాడు. బికాస్ డానియల్ యూజ్డ్ టు స్టాండ్ బిఫోర్ కింగ్స్ అండ్ అథారిటీస్. మరి దానియేలు ఆయన ఎక్కడ పనిచేసేవాడంటే రాజు దగ్గర అడ్వైస్‌లు ఇస్తూ అలా ఉండేవాడు. కనుక ఎక్కడి నుంచి ఆయన శక్తిని పొందుకున్నాడు? ఎక్కడి నుంచి ఆ జ్ఞానాన్ని రిసీవ్ చేసుకున్నాడు? ఎక్కడి నుంచి ఆయన అలాంటి ఆ సిట్యుయేషన్‌లో అలా చెప్పాలి అనే ఒక జ్ఞానాన్ని పొందుకున్నాడు అంటే, ముమ్మారు ప్రార్థించడంలో ఆయనకి శక్తి దయచేశాడనమాట దేవుడు. మరి మనం కూడా మన జీవితాలలో ప్రార్థించే అలవాటుని ఎప్పుడు కోల్పోకూడదు. మరి దావీదు కూడా రాజు అవ్వకముందు రాజు అయినప్పటికీ మరి దేవునితో సహవాసంలో ఉన్నాడు. ప్రార్థిస్తా ఉన్నాడు. కనుక నేను గాఢాంధకారపు లోయలో నడిచినను నేను భయపడను అని రాశాడనమాట కీర్తనలలో 23వ అధ్యాయంలో చూసుకోవచ్చు. మరి ఎస్తేరు విషయంలో చూసినట్లయితే రాణి ఎస్తేరు మరి ఎప్పుడైతే తను రాణిగా సెలెక్ట్ అయ్యిందో మరి ఆ సమయంలో మరి నీకు ఎలాంటి చైన్స్, ఎలాంటి ఇయర్ రింగ్స్, ఎలాంటి బట్టలు ధరించాలి అని వాళ్ళు అడుగుతున్నప్పుడు నీకు తోచింది చెయ్యండి అని చెప్పింది. కానీ ఎప్పుడైతే సమస్య వచ్చి, ఎప్పుడైతే ఒక ఆటంకము ఎదురయిందో మరి తన ప్రార్థన జీవితము బయటికి తీసిందనమాట. రాణి అయినప్పటికీ ఆలోచిస్తే తనకి చాలామంది సైనికులుంటారు. చాలామంది పోరాడే వాళ్ళుంటారు. చాలా ఆయుధాలుంటాయి. కానీ తను ఒకే ఒక ఆయుధాన్ని మరి మరింత గొప్పగా పనిచేసే ఆయుధాన్ని బయటికి తీసింది. అదేంటంటే ఉపవాస ప్రార్థన అనమాట. మరి అలాంటి రాణికే మరి ఉపవాస ప్రార్థన ఎంత అవసరం వచ్చిందంటే, ఒక ఆటంకాన్ని క్రాస్ చేయడానికి తను అలాంటి ఆయుధాన్ని తీసి వాడింది. మరి ఏదైతే డబ్బులు ఈ లోకంలో పని చేయవేమో కొన్నిసార్లు మరి రిచెస్ మైట్ నాట్ వర్క్ బట్ ప్రేయర్ మేక్స్ ఎవ్రీథింగ్ పాసిబుల్. మనం ఎప్పుడైతే యేసయ్యలో మరి మనము విశ్వాసం ఉంచి ప్రార్థిస్తామో మనము ఆ పరిస్థితులని దాటి ముందుకు వెళ్ళొచ్చు అనమాట. ఆమె మరి ఎస్తేరు గురించి తర్వాత మనం చదువుకోవచ్చు. అయితే మనం ఎందుకు ప్రార్థించాలి ఒకసారి చూసుకుందాం. ఎందుకు ప్రార్థించాలి అంటే ఇలాంటి సిట్యుయేషన్స్‌లో దేవుడు మనకి శక్తిని, బలాన్ని దయచేసే దేవుడు మనతో ఉన్నాడు కనుక. మరి ఈ శక్తిని ధైర్యాన్ని, బలాన్ని దయచేసి మనల్ని ఒక ధైర్యంతో ధైర్యంగా ముందుకు వెళ్ళే యోధులుగా మనల్ని తయారు చేస్తాదనమాట. మరి ప్రార్థన చేసినప్పుడు ఏమైతుందంటే దేవునికి మొరపెట్టినప్పుడు ఆ కష్టాలలో మరి దేవుని యొక్క శక్తి మనకి ట్రాన్స్‌ఫర్ చేస్తాడు దేవుడు. హి విల్ ట్రాన్స్‌ఫర్ హిస్ స్ట్రెంగ్త్ అంటే శక్తిని ఎలా పొందుకుంటామంటే ప్రార్థన ద్వారా మనము ఆయన యొక్క పవర్‌ని మనము రిసీవ్ చేసుకోవచ్చనమాట. మనం అనుకోవచ్చు మన ప్రాబ్లమ్స్ మన మనకంటే చాలా పెద్దవిగా ఉన్నాయి అని ఆ ప్రాబ్లమ్స్‌ని చూసి మనం భయపడొచ్చు, బాధపడొచ్చు. కానీ ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్తామో ఆ ప్రాబ్లమ్స్ చాలా చిన్నవిగా మనకి కనపడతా ఉంటాయి. ఎందుకంటే అది మన యొక్క అబిలిటీస్ బట్టి కాదు కానీ దేవుని యొక్క అబిలిటీస్‌ని బట్టి వి కెన్ ఓవర్‌కమ్ ది సిట్యుయేషన్. వెన్ వి ప్రే గాడ్ లిసన్స్ టు అస్. అలానే మరి ఒకటి గమనించినట్లయితే ప్రార్థన ఒక సిట్యుయేషన్‌ని కానీ, ఒక పర్సన్‌ని కానీ, ఒక లాని కానీ ట్రాన్స్‌ఫార్మ్ చేసి మారుస్తదనమాట.
ఒక అద్భుతముని జరిపిస్తది. మరి ప్రార్థన ఎలాంటిదంటే మనకి మన జీవితంలో విజయాన్ని దయచేసే ప్రార్థన హ్మ్. మనం కలిగి ఉండాలి. అలానే ఒక స్త్రీ యొక్క ప్రార్థన కూడా ఎవరు విరగ్గొట్టలేరు. ఒక స్త్రీ యొక్క ప్రార్థన కూడా ఎవరు దాన్ని షేక్ చేయలేరనమాట. ఇట్ ఈస్ అన్‌షేకబుల్. ఇట్ ఈస్ అన్‌బ్రేకబుల్. ఎందుకంటే దేవుడు దేవుడిని తెలుసుకున్న స్త్రీ ఎంత గొప్ప స్త్రీ అంటే బైబిల్‌లో చూసినట్లయితే మరి సమరయ స్త్రీ ఎప్పుడైతే యేసయ్యని తెలుసుకుందో మరుక్షణమే తను వెళ్లి సువార్తని ప్రకటించిందంట వాళ్ళ ఊరికి. మరి అలానే మనం కూడా మనము ఎంతో మందిని మరి మార్చగలము. మరి ఎంతో మందిని ఆహ్, దేవుని దగ్గరికి తీసుకురాగలము. మన సిట్యుయేషన్స్, మన ఫైనాన్సెస్ కానీ, మన హెల్త్ ఇష్యూస్‌లో కానీ, మన విజ్డమ్‌లో కానీ, మన కుటుంబం విషయంలో కానీ, మన పిల్లల విషయంలో కానీ ఆహ్, ఎంతో ఎన్నో విషయాలలో మరి మనము ప్రార్థన ద్వారా మార్పులు చూస్తా ఉండొచ్చు. మరి ఎలా ప్రార్థించాలి అంటే, దేవా నీవు ఉన్నావు నాకు తోడు అని నేను ఆహ్, బలంగా నమ్ముతున్నాను. మరి నీవుండగా నాకు తోడు, నాకు భయమెందుకు, దిగులెందుకు? మరి యెషయా 41వ అధ్యాయంలో 10వ వచనం ప్రకారము దేవుడు ఆయన దక్షిణ హస్తంతో మనల్ని పట్టుకొని ఉన్నాడు కదా! మరి అలాంటి దేవుడు మనకు తోడున్నప్పుడు నాకు భయం లేదు. మరి అదే సమస్యలొచ్చి మరి లోకము నశించిపోతుందేమో కానీ, మన నిరీక్షణ దేవునిలో ఉంది కాబట్టి, మనం నశించిపోవాల్సిన అవసరం లేదు. ఆ పరిస్థితులని మార్చగలిగే శక్తి కలిగిన దేవుడు మనతో ఉన్నాడనమాట. మరి ప్రేయర్ అనేది ఒక ఆయుధం. ఎప్పుడైతే మనము వాక్యాన్ని రెండంచుల ఖడ్గము అని అనుకుంటాం కదా! మన వాక్యం చెప్తుంది. రెండంచుల ఖడ్గమంట. మరి ప్రార్థన ఏంటంటే గొప్ప ఆయుధము. ఎప్పుడైతే ఆ ఆయుధాన్ని మనం కలిగి ఉంటామో, మన సమస్యలలో మనము అగ్ని గుండా వెళ్ళొచ్చు. కానీ ఆ అగ్ని మనల్ని కాల్చివేయదు. ఎలా అయితే షడ్రక్, మేషక్, అబేద్నెగోలతో దేవుడు తోడై ఉన్నాడో, అలానే మన దేవుడు కూడా మనతో తోడై ఉన్నాడన్నమాట. తోడై ఉంటాడు. మరి ఎలా అయితే మోషే మరి ఇజ్రాయేలీయుల్ని మరి ఎర్ర సముద్రంలో మునిగిపోతారనుకున్నారు కానీ వాళ్ళని గొప్పగా దాటించి మరి ఆ సముద్రాన్ని 2 పాయలుగా చేసిన దేవుడు, అదే దేవుడు మనతో ఉన్నాడనమాట. మన సమస్యలలో కూడా మనం ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడు మనకి తోడై ఉన్నాడు. మనల్ని నడిపిస్తాడు. కానీ మనం చేయాల్సిన పని ఏంటంటే, కేవలము ఆయనలో మాత్రమే మన ట్రస్ట్ ఉండాలి. మన నమ్మకము ఆయనలో ఉండాలనమాట. మనం కూడా అప్పుడు చెప్పగలము. గాఢంధకరపు లోయలో నడిచినను మరి నేను దేనికి భయపడను అని మనం కూడా చెప్పగలమనమాట. కాబట్టి ప్రార్థన అనేది కేవలము ఒక పూటకి కానీ, ఆ రోజుకి కానీ ప్రార్థన చేసి వెళ్ళిపోవడము, లేదంటే ఎగ్జామ్స్ దగ్గరున్నప్పుడే ప్రార్థన చేయడము, లేదంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు, లేదంటే ఏదన్నా మంచి జరిగినప్పుడు థాంక్ యూ లార్డ్ అని చెప్పేసి వెళ్ళిపోవడం కాదు కానీ, ప్రార్థన జీవితం అనేది ఒక లైఫ్ స్టైల్‌గా మనం మార్చుకోవాలనమాట. ఈ యొక్క జీవితాన్ని దేవుడు దయచేశాడు మనకి. అంటే మనకి ఒకే ఒక జీవితాన్ని ఇచ్చాడు దేవుడు. అదే జీవితాన్ని మనము ప్రార్థన జీవితంగా మార్చుకున్నామా? మరి దేవుడు ఎలా అయితే మరి బైబిల్‌లో ఎంతమందికి తోడై ఉన్నాడు. మరి ఎంతో మందికి తోడై ఉండి ప్రార్థన చేసినప్పుడు శక్తిని దయచేశాడు. మరి ఎస్తేరు రాణి కూడా అనుకోవచ్చు కదా! మరి నా చేతుల్లో ఏమి లేదు. రాసిన రాజు చేతుల్లో ఉంది. ఆ శాసనము రాయిపిచ్చిన వారి చేతుల్లో ఉంది. కానీ నేనేం చేయగలను అనుకోవచ్చు. కానీ ఎస్తేరు ఆమె స్త్రీ అయినప్పటికీ మరి ఆమె ఎంతో గొప్పగా ముందుకు వెళ్ళిందనమాట. మరి ప్రార్థన అనే వెపన్‌ని ఆమె పట్టుకుంది. ఉపవాసము అనే వెపన్‌ని ఆమె పట్టుకుందనమాట. కాబట్టి నేను స్త్రీనే కదా! నేనేం చేయగలను? మనం చాలా డెలికేట్‌గా ఉంటాము. మరి అంత స్ట్రాంగ్ కాదు. చాలా ఎమోషన్స్ ఉంటాయి. మరి ఇలాంటి నేను ఏం చేయగలను అని అనుకోవచ్చేమో కానీ, మరి ఇందాక చూసుకున్నాం కదా! మరి దేవుని తెలుసుకున్న స్త్రీ ఎంత గొప్పగా వివరించబడింది. మరి దేవుడు కూడా మరి బైబిల్‌లో చాలా విలువని దయచేశాడనమాట స్త్రీకి. అలానే మన యొక్క నమ్మకము ఎప్పుడైతే దేవునిలో ఉంచుతామో, అప్పుడు మనము గొప్ప సాక్ష్యంగా ముందుకు వెళ్తాము. అప్పుడు మనం గొప్ప సాక్ష్యాన్ని పొందుకోవచ్చు. అలానే వి కెన్ బి వారియర్స్ అండ్ ఫైట్. మరి ఎప్పుడైతే మనము దేవుని పట్ల నమ్మకం ఉంచుతామో, అప్పుడు మనము
గొప్ప సాక్ష్యాన్ని పొందుకుంటాము. ఇతరులకు కూడా మనము గొప్ప సాక్ష్యంగా ముందుకు వెళ్తాము. వాళ్ళకి కనపడతాము. యేసయ్య యొక్క శక్తిని మన ద్వారా కనపరుచుకోవాలనుకుంటున్నాడు కాబట్టి, మనం ఒక వారియర్, ఒక ఫైటర్‌గా ముందుకు వెళ్తామనమాట. సో, ప్రేయింగ్ ఫర్ స్ట్రెంగ్త్ ఇన్ ట్రయల్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేయింగ్ ఇన్ ట్రయల్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనము ప్రార్థన మరి దేవుని దగ్గరికి పరిగెత్తుకుంటూ రాపలికి మనస్సు మనలో ఉండాలి. అలానే మరి ఒకసారి ఆలోచిస్తే యేసయ్య ఈ భూమి మీద ఉన్నప్పుడు మరి తిరిగి మళ్ళీ పరలోకానికి వచ్చినప్పుడు మరి ఆయన శిలువ కార్యాన్ని ముగించే వెళ్ళాడనమాట. ఆయన విజయవంతంగా మరి శిలువ కార్యం ముగించి వెళ్ళాడు. అలానే మనం కూడా మన యొక్క పరిస్థితులలో, మన యొక్క ఇబ్బందులలో, శ్రమలలో మనము విజయవంతంగా ముగించి వెళ్దాము. మరి ప్రార్థనలో మరి జయాన్ని పొందుకుంటాము. అలానే ఈ యొక్క జీవితాన్ని ఏదైతే దేవుడిచ్చాడో దాన్ని ప్రార్థనా జీవితంగా మార్చుకున్నాము. మరి ఎవరైతే మన మీద డిపెండ్ అయ్యి ఉన్నారో మన ఫ్యామిలీ కానీ, మన తోటి స్నేహితులు కానీ, మన యొక్క విశ్వాసం ఎలా మనము ముగిస్తామని చూస్తా ఉన్నారో, మరి వారందరికీ ఒక గొప్ప సాక్ష్యంగా నిలబడతాము. లెట్ us ఆస్క్ ఫర్ స్ట్రెంగ్త్ ఇన్ దిస్ ట్రయల్స్. లెట్ us ఆస్క్ గాడ్ టు గివ్ us స్ట్రెంగ్త్ అండ్ పవర్. లెట్ us టెల్ అబౌట్ జీసస్ టు మెనీ పీపుల్. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మన ప్రొఫెషన్స్‌లో కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుని గురించి మనము అందరికీ చాటి చేద్దాము. మరి అందరినీ దేవుని దగ్గరికి తీసుకొద్దాము. మొట్టమొదటిగా మనము విశ్వాసాన్ని దేవుని పట్ల ఉంచుతూ మరి ఈ ట్రయల్స్‌లో మరి మనకొచ్చిన సమస్యలలో, ఇబ్బందులలో ప్రార్థించుకుంటూ ముందుకి సాగుదాం. థాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. బీ బ్లెస్డ్. ప్రైజ్ ది లార్డ్.